అందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలమ్మా. దేశాన్ని కాపాడడానికి సైనికులు ఎంత కష్టపడుతున్నారో, రాజకీయ నాయకులు ఎంత కష్టపడుతున్నారో, సనాతన ధర్మాన్ని కాపాడడానికి మనందరం అంత కష్టపడాలి. వారు అంత పదవి, అంత బిజీ, పోనీ ఇక్కడ ఉండరు. ఇక్కడ ఈ రోజు ఈ దేవాలయంలో ఇన్ని వేల మంది వస్తున్నారు అంటే అదంతా వారి కృషి. ఈ యొక్క నగరానికి ఆయన చాలా ఆయుధ్యం లాంటి వారు అన్నమాట. ఈ నగరం చేసుకున్న పుణ్యం ఆయన ఇక్కడ ఈ దేవాలయాన్ని ఆయన కట్టించకపోతే ఇంతమంది భక్తులు, ఇంతమంది అమ్మవారి మాల వేసుకుని ఇదంతా తెలిసిందా వీళ్ళందరికీ? అసలు చెప్పండి, మీరే చెప్పండి. మనందరం రాగలిగేవాళ్ళమా? అంత బిజీగా ఉంటూ కూడా ధర్మాన్ని వదలలేదు. అది మనం చేయాల్సినటువంటి ధర్మాన్ని. ఎంత పని ఉన్నా సరే మేము చేయలేము, మాకు సమయం లేదన్న మాట అనకూడదు ఎవరైనా కూడా. చేస్తున్నారో లేదా వారు చూడండి. ఇప్పుడు వారిని చూసి అందరూ నేర్చుకోండి.